కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సండే అంటే మీ ఇంటి వంటకు సెలబ్రిటీస్ వచ్చి రెండు మంచి రుచికరమైన వంటకాల్ని పరిచయం చేస్తారు. మరి ఇవాల్టి మీ ఇంటి వంటలో సెలబ్రిటీగా రాబోతుంది ఎవరో తెలుసా? ప్రముఖ ఆర్టిస్ట్ భావన గారు. హాయ్ భావన గారు. హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. ఇలాంటి అందమైన అమ్మాయికి రెడ్ రోజెస్ అన్నమాట. క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా అన్నారు? గోయింగ్ ఆన్ లైఫ్ ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో మిమ్మల్ని రోజు సీరియల్స్లో చూస్తూ ఉండేవాళ్ళం, బట్ ఇవాళ మా మీ ఇంటి వంటలో వంట చేయడానికి వచ్చారు. మీరు రెడీగా ఉన్నారా వంట చేయడానికి? శుభ్రంగా. అవునా? అయితే నేను కూడా శుభ్రంగా తినడానికి రెడీగా ఉన్నాను. మరి ఇప్పుడు మనం వంటలు స్టార్ట్ చేద్దామా? వంటలు స్టార్ట్ చేసి మనం మాట్లాడుకుందామా? డెఫినెట్గా అండి. ఓకే, మరి ఫస్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? పాలకూరతో పుట్టగొడుగుల కూర. పాలకూర పుట్టగొడుగుల కూర. వావ్, చాలా డిఫరెంట్గా ఉంది పేరు. ఎందుకంటే రెండు కూరలు ఉన్నాయి, పాలకూర పుట్టగొడుగు కూర ఉంది. సో ఇది ఎలా చేస్తారో తెలుసుకోవాలి డెఫినెట్గా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. ఆయిల్, నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లిపాయల తురుము, ఉల్లిపాయ ముక్కలు, పుట్టగొడుగులు, పసుపు, పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. ఐటమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి ఐటమ్ ఇంతవరకు ఎప్పుడు తినలేదు, వినలేదు కూడా. సో జనరల్ చేస్తూ ఉంటారా ఇంట్లో వంట? అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్. అవునులేండి, బిజీగా ఉంటారు, టైం సరిపోతుంది. మా అత్తగారు ఆవిడ బాగా చేస్తారు, ఆవిడ చేస్తారు. అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేస్తూ ఉంటారు, కానీ నేను చాలా తక్కువ. సరే, ఓకే. అయితే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టడమే. సో స్టవ్ ఆన్ చేసేసుకుందామా ఫస్ట్? తర్వాత పాన్ పెట్టేసుకోవాలి. కొంచెం వేడెక్కితే ఆయిల్ వేద్దాం. ఓకే, పాన్ ముందు కొంచెం వేడవ్వాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎంత ఆయిల్ వేస్తున్నారు? కొంచెమా? స్పూన్, ఒక 2 స్పూన్స్. కొందరు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటారు, కొందరు వచ్చి తక్కువగా తినాలి అనుకుంటారు కదా. అవును, సో ఒక స్పూన్ వేసుకుంటారు, వాళ్ళు వేసుకునేదాన్ని బట్టి. ఒక స్పూన్ నెయ్యి, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. ఓకే, కొంచెం టేస్ట్ గురించి నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది కరిగాక జీలకర్ర వేద్దాం. ఓకే, మేము కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. సో ఏం చేస్తుంటారు మరి ఖాళీ టైం దొరికితే ఇంట్లో? మ్యూజిక్ బాగా ఇంట్రెస్ట్ నాకు, పాటలు వినడం, చిన్న చిన్న కథలు చదువుకోవడం. చిన్న కథలా? అంటే చెప్పడం కాదు, బుక్స్ లో చదువుకోవడాలు. బుక్స్ లో మీరు చదువుతూ ఉంటారా? ఓకే, చెప్తూ ఉంటారేమో చిన్న చిన్న కథలు. అయితే ఉన్నప్పుడు ఇంట్లో ఏమైనా సర్దుకోవడాలు, లేకపోతే పాప 1.5 years ఇప్పుడు, దాంతో టైం అంతా సరిపోతుంది. ఓహో, ఇక్కడ షూటింగ్ ఉన్నప్పుడు షూట్స్ లో ఉంటాం కాబట్టి, ఇంట్లో ఉన్నప్పుడు పాపతో. ఓకే, జూనియర్ భావన గారు అనమాట. గాయత్రి. వాళ్ళు వేడెక్కింది, జీలకర్ర వేద్దాము. ఇంకొక స్పూన్ తీసుకుందాం. సో ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుంటున్నాం కదా, ఒక స్పూను. ఇది వెల్లుల్లిపాయ తురుము ఉంది కదా. అవును, అది ఒక స్పూనే వస్తుంది. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయ తురుము కూడా వేసేసుకుందాం మనం. అది మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కదా వెల్లుల్లి కూడా. అంటే అది తురుము అంటేనే ఇంకా అదే కదా చేస్తారా? యా, ష్యూర్. మీరు కూడా వంట షేర్ చేసుకుంటున్నారు. అవును, మీ దగ్గర నేర్చుకుంటున్నాను ఈరోజు. ఉల్లిపాయలు కొంచెం ద్వారగా వేగాలన్నమాట, అంటే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటక్క. సో ఇది మనకు మొత్తం ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? 10 to 15 minutes అయిపోతుంది. అంటే అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం కౌంట్ చేసుకుంటే ప్రిపేర్ చేసేసుకుంటే 10 minutes మాక్సిమం. ఓకే, ఇప్పుడు పుట్టగొడుగులు వేస్తున్నాను. సో నెక్స్ట్ మనము పుట్టగొడుగులు యాడ్ చేసేసుకున్నాము. 1/2 స్పూన్ పసుపు. ఓకే, ఈ పాలకూర పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకున్నాం. ఒక బౌల్తో తీసుకున్నాము. మనం డైరెక్ట్ పాలకూరని పేస్ట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఓకే, మీకు ఇష్టం ఆ మష్రూమ్స్ తింటారా? ఇష్టం మష్రూమ్స్. ఓకే, హెల్త్కి మంచిదే కదా, యాక్చువల్గా న్యాచురల్ ఫుడ్ కదా. అవును. కొంచెం వాటర్ వేసుకున్నాము. యా, ఓకే, కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కదా.
ఓకే. అండ్ ఇప్పుడు ఎంతసేపు ఉడకాలి ఇది మనకు? ఒక 2 minutes ఉంచితే చాలు. 2 minutes ఉంచితే సరిపోతుంది. మీరు ఏ ఐటమ్స్ జనరల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు? బికాజ్ ఇంత బాగా డైట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రిటీ. అలా ఏం లేదు కానీ ఎక్కువ క్యారెక్టర్స్ వచ్చినాయి అలా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే బాడీ మెయింటైన్ చేయాలని తింటుంటాను. యాక్చువల్లీ నేను కప్ రైస్ తీసుకుంటున్నాను అంటే అట్లీస్ట్ 2-3 cups కర్రీ తింటాను నేను. ఓకే. సో అలా సరిపోతుంది. జనరలీ షూటింగ్స్ వెళ్ళామంటే ఇంకా ఫుడ్ కూడా దానికి తగ్గట్టుగా లిమిట్గా తీసుకుంటాం. షూటింగ్లో ఉన్నాము అంటే, ఇంట్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా అందరూ చేసే పని టీవీ చూస్తూ ఏదో ఒకటి వేసేస్తూ ఉంటాం కదా, అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉప్పు కారం అవి వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, కారం కూడా తగినంతే. వాళ్ళ టేస్ట్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. అందులోనే కదా టేస్ట్ అర్థమవుతుంది. ఉప్పు కారం అది కరెక్ట్గా వేస్తేనే వాళ్ళు పర్ఫెక్ట్ కుక్. సో నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకుంటున్నాం కదా. అంటే స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, స్పైసీ తక్కువ కావాలనుకునే వాళ్ళు కొందరు. సో మీరు ఎలా కావాలనుకుంటున్నారు? డెఫినెట్గా స్పైసీగానే. ఓకే. ధనియాల పొడి 1/2 tablespoon వేసాను. జీలకర్ర పొడి 1/2 spoon. ఓకే ఓకే. ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది అప్పుడే? మీరేంటండి 15 minutes అని? 15 minutes కదా, 10 minutes లో అయిపోయింది. 10 to 15 minutes అనేసి ఆఫ్ చేసుకున్నా. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకైతే అసలు మీరు చేసినట్టే లేదు, అంటే అంత ఫాస్ట్గా చేసేసారు. చేశానండి, నేను చేయకూడదు. మీ కళ్ళు ఎదుగుంటా నేనే చేస్తే. సో మనం ఆ ఐటమ్స్ రెడీ చేసుకోవడం ఉంది. పాలకూర పేస్ట్ చేసుకోవాలి. వేడివేడిగా తినాలి అంటే తక్కువ టైంలో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బెటర్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి. అండ్ డిఫరెంట్గా కూడా ఉంది. స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడ, ఇది గార్నిష్ చేసుకోవడానికి. అండ్ టమాటో ముక్కతో ట్రై చేయండి. చాలా బాగుందండి అనుకుంటా, నిజం చెప్పాలి. మా మదర్ అంటూ ఉంటారు, అన్నిట్లో అలాగే అంటారు చాలా బాగుంది అనేసి. అయితే బాగుంది, టేస్టీగా ఉంది. కానీ ఓకే, మీరు ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. ఎందుకంటే బాగుంది అని ఇక్కడ మేమేం మాట్లాడుకుంటే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంట్లో ట్రై చేయండి. అలా అన్నారు కదా నన్ను, ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నిజంగా చెప్పండి. నాకైతే డెఫినెట్గా నచ్చుతుందండి. ఓహో, అయితే చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. బాగుంది కాబట్టి ఐ లైక్ ఇట్. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరందరూ కూడా ఈ ఐటమ్ డెఫినెట్ గా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పాలకూర, పుట్టగొడుగుల కూరకు కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగు ముక్కలు, పాలకూర పేస్ట్, జీలకర్ర, నెయ్యి, నూనె, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పుట్టగొడుగు ముక్కలు, పసుపు, పాలకూర పేస్ట్, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసి కాసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లికాడలు, టమాటో ఫ్లేవర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలకూర, పుట్టగొడుగుల కూర రెడీ.